ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు పావు గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్న నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా, అనగాని సత్యప్రసాద్ అన్న, కొనకళ్ళ నారాయణ అన్న, కేఈ గారన్నా, పీతాని సత్యనారాయణ అన్న, లేకపోతే గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మ అన్న, మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి. లేదంటే మన వర్గాల ప్రజలు, మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి. జోగి రమేష్ రమ్మంటున్నాడు, సత్యశోధన పరీక్షకు రమ్మంటా ఉన్నాడు, తిరుపతి వెంకన్న దగ్గరికి, స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు, లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి. నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు, నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు మరలా బుర్ర తల్లి కార్యక్రమాలు చేపిస్తాడు, నాకు తెలుసు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు, జోగి రమేష్ మంచివాడురా, ప్రజల కోసం పోరాడతాడు, న్యాయం కోసం నిలబడతాడు, మన కులంలో ఒక రత్నం లాంటి వాడు. అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండి రా, తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు. దయచేసి, ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్షానే జోగి రమేష్ ఉంటాడు, న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు. దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయొచ్చేమో, దయచేసి కట్ చేయబాకండి. రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి, నిజాన్ని తెలియజెప్పండి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆ డంపులు చూపించిందే, ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్. ఇంత పెద్ద ఎత్తున అవినీతిని, అక్రమాన్ని బయటపెట్టి చూపిస్తే, నారావారి సారాన్ని చూపిస్తే, తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ని ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లో, సబ్ జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం. ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు. ఎంత దుర్మార్గం వీళ్ళంతా! ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా, రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చెప్పాలి, 2 రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన, నా కులం, నా బలహీన వర్గాలు, బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని, మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నాం.
జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం. జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనేలేవు. జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాళ్ళం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టుకథని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నాం. నువ్వు కూడా మా ఇంటికి వస్తావు, ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా. నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి, అంతేనా? వచ్చి ఉండొచ్చు, బయట ఉన్నాడేమో. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి, అతనితో మాకు పరిచయాలు కాదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కథ కదా, చంద్రబాబు ఆడిన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా? చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా. చెప్పను, చంద్రబాబు నాయుడు పిల్లోని దేమాను, లోకేష్ని. చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లోని దేమాను, నేను నా పిల్లని తీసుకొస్తా. చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా, చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు, నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, రమ్మను. ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. కట్టుకథలు ఇదంతా కూడా ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న. ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు? ఇందులో ఎవరో ఉన్నారు. నేను చెప్పా కదా, నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా, చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు, మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి. ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో? మీకు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది, ఇంత చిల్లర వేషాలు వేయమని చెప్పా చంద్రబాబు నాయుడు. ఇది నీకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, గుర్తుపెట్టుకో. వాడు మొత్తం నాకేసాడు, ఇంకేం నాకుతాడు ఆడు? బూడిద, మట్టి, ఇసుక ఏది వదలలేదు కదా ఆడు బామర్దే. ఇది కూడా నాకేస్తాడు, ఇంకేముంది? సంబంధం లేనిది ఏమైనా వాడికి.